విజయనగరం జిల్లా అంటేనే ఎక్కువ మంది ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తూ ఉంటారు. ఇదే క్రమంలోనే ఇక్కడ మత్స్యకారులు కూడా అదేవిధంగా వలసలు విశాఖపట్నము, కాకినాడ సుదూర ప్రాంతాలకు కూడా అక్కడ చేపల వేటకు వలసలు వెళ్తూ ఉంటారు. ఇదే క్రమంలోనే నిన్న జరిగినటువంటి ఘటనలో చేపల వేటకి వెళ్ళి అక్కడ చేపల వేట కొనసాగిస్తున్న తరుణంలో అక్కడ సాంకేతిక లోపం కావచ్చు, ప్రమాదవశాత్తు బోటు బాల్తా పడడంతో అందులో ఉన్నటువంటి 7 కూడా గల్లంతైనటువంటి పరిస్థితులు కనిపించాయి. దీనికి సంబంధించి విజయనగరం జిల్లా బాగోపురం మండలం మొక్కాం గ్రామానికి సంబంధించినటువంటి ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 5 వ్యక్తులు ఈరోజు పూర్తిగా కనిపించకపోవడంతో ఆ గ్రామం అంతా కూడా ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం నేనైతే మొక్కాం గ్రామంలో ప్రస్తుతం అయితే ఉన్నాను. మొక్కాం గ్రామంలో తోటి ఆ మత్స్యకారులు కూడా మనతో పాటు ఉన్నారు. ఈ గ్రామస్తులు కూడా చాలామంది జనరల్గా పల్లెటూరులో ఎలా ఉంటుందంటే ఎవరైనా సరే ప్రమాదం కానీ ఏదైనా సరే ఇటువంటి ఇష్యూస్ ఏదైనా జరిగితే పల్లెమరసల కంటే వెళ్తూ ఉంటారు. ఈ గ్రామస్తులంతా కూడా పూర్తిగా ఇళ్ళన్నీ ఖాళీ అయిన పరిస్థితి. ఇక్కడ అంతా కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ మత్స్య సంఘ నేతలకు సంబంధించినటువంటి ఎక్కడైతే ఆఫీసులు ఉంటే అక్కడికి అంతా కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ కూడా కొంతమంది మత్స్యకారులు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఈ వేటకి వెళ్ళేటప్పుడు ఎటువంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటాయి, సముద్రం మధ్యకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దిక్కులు ఏవి తెలీదు, ఒక సూర్యుడు మాత్రమే కనిపిస్తాడు. ఇటువైపు తూర్పెట్టు, పరమరెట్టు, పశ్చిమెట్టు ఇవేవి కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి సందర్భంలో అక్కడ ఏ విధంగా వేట అనేది కొనసాగిస్తూ ఉంటారు, ఇటువంటి ప్రమాదాలు జరిగితే ఏ విధంగా ఒడ్డుకు చేరుతారు అని కొన్ని విషయాలు మనతో పాటు మాట్లాడే కొంతమంది మత్స్యకారులు కూడా ఉన్నారు. పెద్దనే మీరు లోపలికి సముద్రం లోపలికి వెళ్తూ ఉంటారు, వాళ్ళు వెళ్ళేటప్పుడు వేట ఏ విధంగా కొనసాగిస్తారు? ఈ వీడియో చూస్తే మీ గ్రామానికి సంబంధించిన వ్యక్తులే 6 ఈరోజు గల్లంతైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో ఒక వ్యక్తి చిన్న అనే వ్యక్తి బయటపడ్డారు. ఆ బోట్ టాలకు ఓనర్ ఆయన. ఈరోజు వేటకి ఏ విధంగా చేస్తూ ఉంటారు ఏంటి కదా పెద్ద మీరు వేటకి మీరు ఎప్పుడు వేటకి వెళ్ళారా? వేటకి వెళ్తాం. వేటకి మాకు తెలియదు అమ్మాయి మాట్లాడరు. అంటే మీరు వేటకి వెళ్తారు, వేటకి ఏ విధంగా వేట చేస్తారు, వల్ల ఏ విధంగా వేస్తారు? అలా మా అమ్మ చుట్టూ ఏ విధంగా వేస్తారు? అలా చుట్టూ తిప్పుతామమ్మా. మొత్తం 3 తెప్పలు వెళ్తాయి. 3 తెప్పలు ఒక తెప్ప తిప్పుతాము, 2 తెప్పలు బయటనే ఉంటాయి. 2 తెప్పలు ఉంటే వస్తుంటే చేపలు పడతాయి, వస్తువులు లేవ లేదు. అదిష్టం ఉంటే చేపలు పడతాయి, అదిష్టం లేదు. లేకపోతే అదిష్టం పడితే తల్లిపల్లి పెంచుకుంటాం, లేకపోతే ఏం లేదు, ఆయిల్ కూడా రావు అంతే. అంటే మీరు పట్టుకెళ్ళినటువంటి ఆయిల్కి కూడా డబ్బులు వచ్చే పరిస్థితి ఉండదు? ఆ చేపలు ఒకసారి ఉంటాయండి, ఒకసారి ఉండవు, ఉంటాయి. ఒకసారి ఉంటావు, ఒకసారి ఉండవు. మరి ఇటువంటి ప్రమాదాలు జరిగేటప్పుడు మీరు లోపలికి వెళ్తారు, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు. జనరల్గా సముద్రం చూసుకుని నాటికల్ మైళ్ళు కొలుస్తూ ఉంటారు. ఒక 2 నాటికల్ మైళ్ళు 3 నాటికల్ మైళ్ళు మీరు చిన్న తెప్పలు కాబట్టి లోపలికి వెళ్తారు. పెద్దవైతే ఒక 10-15 నాటికల్ మైళ్ళు 50 నాటికల్ మైళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ ఆ మధ్యలో ఇటువంటి ప్రమాదంగా జరిగితే మీరు లోపలికి వెళ్ళాక మా ఊరు ఇటువైపు ఉంది, ఒడ్డు ఇటువైపు ఉంది అని మీకు ఏంటి తెలీదు. మరి మీకు ఎలా ఇక్కడ ఒడ్డుకు చేరుకుంటారు? తెలిసి కొండలు ఉంటాయండి, కాపాడతాయి. కొండలు కాపాడితే కొండలు పెట్టి వస్తాము. కొండలు ఎవరికి ఉంటే అంతవరకు వెళ్తాం. ఇంతవరకు చింతపేరు వరకు, యువత గంగవారము, పుప్పాడ, పాలిమి ఇంతవరకు వెళ్తాము. ఏడ్చేయి నాకు యువత చింతపల్లి మన గవలముఖం, కొచ్చారులో కొయ్యాము అంతవరకు వెళ్తాము. అంతవరకు ఏటే అంతవరకు యాటిగా లేకపోతే ఆయన కూడా ఉంటుంది మాకు. మీరు వేటకి వెళ్ళే సమయంలో ఇక్కడ కోస్ట్ గార్డులు కానీ అసలు సబ్మెరైన్ ఇక్కడ ఏదైతే మెరైన్కి సంబంధించిన పోలీసులు కానీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? లోపలికి ఎంతవరకు వెళ్ళారు, వస్తూ ఉంటారు? అలా లేదండి, అలా ప్రమాదం లేదు. లేదు, ఆ రకం ప్రమాదం మాకు లేదు. ఆ విధంగా వీళ్ళు వచ్చి ఏమైనా అబ్జర్వ్ చేయరు. నిన్న చూస్తే విశాఖపట్నంలో గంగవరం పోటీ సుమారుగా 10 నాటికల్ మైల్ దూరంలో ఈ ప్రమాదం జరిగింది. మీ గ్రామానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి అక్కడ ఒకసారి ప్రమాదం జరగడంతో సుమారుగా మధ్యాహ్నం 2:30-3 గంటల టైంలో ప్రమాదం జరిగిందని చెప్తూ ఉన్నారు. అయితే ఆ టైంలో జరిగింది రాత్రి 9 గంటల వరకు కూడా ఆ పడవని మునిగిపోకుండా బాల్తో పడిన పడవని అలా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు దాన్ని చూశారు కదా, అటువంటి టైంలో ఏదైనా బోట్ వస్తే మీకు ప్రమాదం నుంచి తప్పించుకుంటారు కదమ్మా. జనరల్గా బోట్ దగ్గరికి ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి, దాన్ని మీకు కాపాడడానికి ఏ విధంగా మీరు సోర్సెస్ ఏముంటాయి? ప్రమాదం అది రాదండి మాకు. కాపాడడానికి మాకు ఏమి ఉండదండి. ఫోన్ చేస్తారు. మామూలుగా నీటి సముద్రంలో తెప్పగా ఉండిపోతే మా దగ్గర తెప్పలు వస్తారండి, వెళ్తాయి. ఫోన్ చేయడం ఫోన్లు ఉండవు కదా, ఫోన్లు కూడా నీటిలో పడిపోతాయి. ఫోన్లు పట్టుకెళ్తామమ్మా. 10 తెప్పకు 10 బోటుకు ఫోన్లు ఉంటాయండి. 10 బోటుకు ఉంది. మామూలు ప్రమాదం 20 మైళ్ళు 30 వేలు ఆగిపోతే తెప్ప అయిపోతే మా సుమారు మా మామూలు ఫోన్ చేస్తారు అక్కడి నుంచి. ఆ తెప్ప దాన్ని వస్తాయి తెప్పలు. అంటే మీకు ఉన్నటువంటి బోట్ నుంచి పక్క బోట్కి ఒక కాంటాక్ట్ కలిసి ఉంటాయండి. ఆ ఫోన్ చేస్తే పై బోటు వస్తుందండి, మా తెప్ప తీసుకెళ్తుంది.
అంటే మీ బోటు మునిగిపోతే మీ బోట్లో ఉన్న వాళ్ళంతా కూడా బయటికి ఈత కొట్టుకుని బయటకు వస్తే వాళ్ళు వచ్చి సుమారు బోటుకి అంత సుమారు అంటే తెప్ప ఆగిపోతే ఇంజిన్ ఆగిపోతే ఇంజిన్ వాగితే ప్రమాదం యాంకర్ వేసి యాంకర్తామండి యాంకర్ వేస్తాము యాంకర్ వేసి తెప్ప వచ్చిన దగ్గర ఉంటాము తెప్ప వచ్చి ఉంచి ఆ తెప్ప వచ్చేటప్పుడు ఆ తెప్పని తీసుకొస్తాం బయటికి. ఓకే. అంటే ఈ వేట అనేది ఏ విధంగా కొనసాగుతుందండి ఇక్కడ మీకు జనరల్గా చూస్తూ ఉంటే సముద్రం లోపల ఏ విధంగా జరుగుతుంటుంది? మరి మనకు తెలియదు, మరి మాట్లాడలేదు నాకు అంతగా. రే మాట్లాడరా. అంటే మీరు వెళ్తారు కదా లోపలికి, వేటకి వెళ్తారు కదా మీరు, వేటకి ఎప్పుడైనా వెళ్ళారా? మీరు ఎప్పుడైనా వేటకి సముద్రం వేటకి వెళ్ళారా మీరు వాళ్ళతో పాటు? ఆ వేట అనేది ఏ విధంగా సాగుతుంది అక్కడ? వెర్ర అనేది ఒక ఎర్ర కనిపిస్తే దానికి రొమ్ముడు చుడతాం, ఒకసారి ఉండొచ్చు ఉండిపోవచ్చు. అదనమాట. ఇటువంటి ప్రమాదాలు జరిగాయి అనుకోండి, ఆ ప్రమాదం నుంచి ఏ విధంగా మీరు తప్పించుకోవడానికి అక్కడ ప్రయత్నం చేస్తారు? తప్పించుకోవడం కానీ తెప్ప తెరబడిపోతుంది అనుకో, బొడికెక్కిపోస్తాం. బొడికెక్కిపోయి అలా తేలిక వెళ్ళిపోవడమే. అంటే తెప్ప మునిగిపోదు పూర్తిగా, కిందకి వెళ్ళిపోదు, ఏదైనా కిందకి వెళ్ళిపోదు, తెరబడిపోద్ది. దాని మీద ఉంటాం, తేలిక వెళ్ళిపోతాం. ఒకవేళ ఫోన్ చేయడం నాపోతే ఆవిడ కొంత ఆడ దొరకడం నాపోతే పోవడం అలాగా అంతే. ఈరోజు వెళ్ళిన బోటు ఆటోమేటిక్గా తిరగబడిపోయి గల్లంత అయ్యింది, అది పూర్తిగా నేలకు ఉరిగిపోయింది, మునిగిపోయింది. కానీ అక్కడ విశాఖపట్నంలో అది జరగలేదు, పై కిందకి వెళ్ళలేదు, అది కిందకి వెళ్ళిపోయింది. అది అటువంటి సందర్భంలో ఏ విధంగా మనం తప్పించుకోవడానికి సోర్సెస్ ఏ విధంగా ఉంటాయి? బోట్లా మునిగిపోతే మరి పైకి దూకేస్తాం, అవకాశం అందుబాటులో ఈత కొట్టుకుని బయటకు వస్తాము అంతే, ఇంకేం లేదు. మరి ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించిన 6 వ్యక్తులు ఏ విధంగా ప్రమాదంలో గురయ్యారంటారు అక్కడ? మనకు తెలియదు, వాళ్ళందరూ తెలియాలి, మనకు తెలియదు. 6 గారు మీ గ్రామానికి సంబంధించి ఇక్కడే ఒక కుటుంబం 3, 4 బతికాడు. సో చూసాం కదా, ఈ గ్రామస్తులు గ్రామస్తులు ఏ విధంగా వేటకు వెళ్తాము, ఆ వేటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతూ ఉందన్న విషయం కూడా మనతో పాటు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూడొచ్చు, వేటకి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ వేటకి వెళ్ళినప్పుడు సముద్రంలోనూ కూడా కంటిన్యూగా పనులు అయితే ఉంటాయి. సముద్రం నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఈ విధంగా ఆ యొక్క వచ్చినటువంటి ఆ వలలు తెగిపోవడము, వాటికి మళ్ళీ కొత్తగా కుట్లు వేసుకోవడము, అలాగే దీన్ని మళ్ళీ రిపేర్ చేయడము, ఇవన్నీ కూడా పనులు కొనసాగిస్తూ ఉంటారు. ఈరోజు ఇటువంటి ఘటన జరిగిన తర్వాత ఈ గ్రామంతా కూడా విషాద చర్యలు ఎలుముకుంటూ ఉన్నాయి. పెద్దయినా మీరు వేటకి వెళ్తారా లోపలికి? ఆ వేట ఏ విధంగా కొనసాగిస్తారు లోపల? ఇది ఎవరు కొడతాం, ఈ వలన చుట్టేస్తారా? చేప పుట్టినాకో చుట్టూ మధ్య నెడతాం, ఎర్ర రింగిల్ లాగేస్తాం, రింగిల్ అయితే అక్కడి నుంచి త్వరగా కట్టుతాం, వల్ల ఆగుతాం, చేప వలలు వేసిన తర్వాత చేప అడుగుకుంటాం. ఓకే. ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఈరోజు గల్లంత అయ్యారు, కనీసం వాళ్ళ ఆచూకీ కూడా పాపం తెలియలేదు పరిస్థితి. వాళ్ళు బోట్లకి వెళ్తాం, జట్టు మామూలు బోట్లకి వెళ్తాం. ఆ ఊరు జట్టు లేదు, ప్రతి ఊరికి జట్టు ఉందో, ఇంత ఊరు గ్రామ జట్టు లేదు, జట్టు లేదు. ఆ గ్రామానికి వచ్చి 5,000 గడప గ్రామం ఇది. కర్వా జిల్లాల కల్లా పెద్ద గొడ్డ గ్రామం, ఆ గొడ్డ గ్రామం జట్టు లేదు, ఊరు ఉండదు. ఎక్కడ జట్టు నుంచి అక్కడికి వెళ్ళిపోయి చచ్చిపోవడం. ఈరోజు మీ ఊరికి జట్టి లేకపోవడమే ఇటువంటి ప్రమాదాలు కూడా వస్తున్నాయి అంతే. ఈ జట్టినాక ప్రమాదాలు వస్తున్నాయి, జట్టు ప్రమాదాలు రావు. అంటే మీకు ఇప్పుడు జట్టి ఉంటే వలసలు వెళ్ళరు. ఇప్పుడు కాకినాడ, చెన్నై ఇలాగ బయట ప్రదేశాలకు అక్కడ పోర్టుల దగ్గర ఇక్కడ పడుకుంటాం, ఇక్కడ పడతాం. నిజాం జిల్లా జట్టి లేదు, ఏ ఊరు కూడా ఊరు వెళ్ళిపోతాం జట్టినాక. మరి గంగలో పోటుకెళ్ళి మీకు జట్టి ఉంటే ఎటువంటి అవకాశాలు మీకు ఉంటాయి ఇక్కడ? జట్టు ఉంటే చేరే అవకాశం ఉంటుంది, ఏడకెళ్ళి చేర ఉండదు, అది వెళ్తాం జట్టు కట్టుకుంటాం, ఆడికి వెళ్ళిపోతాం. ఊరు జనాలు ఊరు కూడా ఆ ఊరు ఉంటాం, ఆ బోట్లు ఎక్కడ పెట్టుకుంటాం. జట్టు కావాలి, బోటు నుంచి ఇక్కడ బోటుతో మీరు వేటకి వెళ్ళాలంటే ఖచ్చితంగా జట్టి ఉండాలి, కావాలి. జట్టి లేకుండా బోటు వెళ్ళదు, జట్టు ఉండాలి. ఇవన్నీ కూడా ఈ మరపడవలు ఇవి చిన్న చిన్న జట్టు ఉంటేనే ఏ అవకాశాన్ని పనిచేస్తుంది. ఈ గిట్టలు కూడా జట్టు మాకు కావాలి, జట్టు ఉంటే ప్రచారం జనం రద్దాలు, ఎంతనే సంవత్సరానికి 10 మంది పోతారు, పుట్టినే 15 మంది పోతారు సంవత్సరానికి. మరి జనం పోతే జనం తక్కువైపోతుంది, వాడలు ఆడమన్నం జోరైపోతుంది, మగమన్నం తక్కువైపోతుంది పరిస్థితి పెట్టి. అంటే గ్రామంలో ఆడవాళ్ళు పెరిగిపోతున్నారు, ఎందుకంటే మగవాళ్ళు చనిపోతున్నారు. ఈ వేటలకు వెళ్ళి సరైనటువంటి సదుపాయాలు లేక అక్కడ ఉన్నటువంటి ప్రమాదాలు వసొత్తు ఇటువంటి జరిగి చనిపోతున్నారు. మరి దీనికి మీకు పులి స్టాప్ పెట్టాలంటే ప్రభుత్వం మీకు అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? మీకు ఓన్లీ జట్టి కడితే సరిపోతుంది అంటారా? కడితే మాకు అన్ని అవకాశాలు బాగుంటాయి, పాటుకు వెళ్ళాకి, రానాకి, పోనాకి మాకు అన్ని అవకాశాలు బాగుంటుంది. మరి జనాలు కూడా ఊరు రొద్దాలు
ఓకే, అంటే మీరు అక్కడికి వెళ్తే ఒక దగ్గర కూలికి వెళ్ళాలి. కూలికి వెళ్ళాలి, ఆ కూలికి వెళ్తే వాళ్ళు అక్కడ ఓనర్ ఏం చెప్తే చేయాలి. చెయ్యాలి. అదే మనకి ఇక్కడ సొంతగా ఉంటే మీకు నచ్చినప్పుడు వెళ్తారు, నచ్చినప్పుడు వచ్చేస్తారు, వెళ్ళి చూసుకుని వస్తారు, మీ ప్రాణాలు మీ చేతిలో ఉంటాయి. చేతిలో ఉంటాయి అంతే. ఓకే, అన్ని ఇక్కడ ఉంటాయి. చూసే ఇంకా ఉన్నారు, ఇంకా చూస్తూ ఉంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అంతా కూడా ఒకటే చెప్తారు, మాకు జట్టి వస్తే బాగుంటుందంటూ కూడా చెప్తున్నారు. జట్టి కడితే ఈ ప్రాంతంలో ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో సుదీర్ఘంగా సుమారుగా 36 కిలోమీటర్ల తీరం కలిగినటువంటి ప్రాంతం ఉన్నప్పటికీ ఇక్కడ ఈ ముక్కాం అనే విలేజ్ కూడా సుమారుగా వాటర్లో చూసుకునే జనాభా చూసుకునే అధికంగా ఉంటారు ఇక్కడ మత్స్యకారులు. ఉన్నప్పటికీ కూడా జట్టి లేకపోవడంతో ఇక్కడ నుంచి పూర్తిగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళడంతోనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ బోటు తాలూకు ఓనర్స్ ఏం చెప్తే మేము వాళ్ళ దగ్గర మేము కూలికి పని చేస్తాం, వాళ్ళు ఏం చెప్తే మేము అది చెయ్యాలి. అందుకారణం చేత మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే చేయాలి కనుక మేము అక్కడికి వెళ్ళి రోజుల తరబడి వేటను కొనసాగించవలసినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అటువంటి సందర్భంలోనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు అయితే మనతో చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రాంతంలో జట్టి కనుక వస్తే ఇటువంటి ప్రమాదాల నుంచి మేమైతే నివారించుకోవచ్చు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూడొచ్చు, జట్టి లేకపోవడంతోనే ఇటువంటివి చిన్న చిన్న తెప్పలు అంటారు వీటిని, ఒకవైపు మరపడవలు ఇటువంటివి తీసుకొని వెళ్ళి ఈ చిన్న ఇంజిన్తో వీళ్ళు ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తూ ఉంటే ఒకరోజు వేటకి వెళ్తే ఒకరోజు అది చేపలు రావచ్చు, రాకపోవచ్చు, అది ఒక అదృష్టం కింద భావిస్తూ ఉన్నారు. ఒకవేళ చేపలు వచ్చిన రోజు అయితే మంచిగానే ఉంటుంది, రాని రోజు అయితే కనీసం మాకు ఆ బోటు తాలూకు ఆయిల్కి కూడా మాకు అమౌంట్ రావట్లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కనుక మేము ఇక్కడి నుంచి మేము అటువంటి సందర్భంలో కుటుంబాన్ని కూడా పోషించుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఖచ్చితంగా వలసలు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు అయితే మాకు అయితే ఏర్పడుతూ ఉన్నాయి. అందు కారణం చేత మేము వలసలు వెళ్ళామంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఓనర్స్ ఏం చెప్తే మేము అదే చెయ్యాలి. కనుక ఇటువంటి మా ప్రాణాలకే పూర్తిగా ముప్పు వాటిల్లుతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం చూడవచ్చు, ఇక్కడ కొత్త కొత్త వలలు కూడా తయారు చేస్తూ ఉన్నారు. అటువంటి ఈ ప్రాంతంలో విజయనగర ప్రాంతంలో జట్టి కనుక వస్తే ఒకవైపు చింతపల్లి కావచ్చు, ఈరోజు ముక్కాం కావచ్చు, ముక్కాం చింతపల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మత్స్యకారులంతా కూడా ఈ ప్రాంతంలో జట్టి కనుక ఏర్పాటు చేస్తే జట్టి లేని పక్షంలోనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ జట్టి కనుక ఏర్పాటు చేశారంటే ఇక్కడ నుంచి నేరుగా సముద్రం లోపలికి వేటకి వెళ్ళొచ్చు. ఆ వేటకి వెళ్తే మాకు సంబంధించినటువంటి మత్స్య సంపదను మేమే సంపాదించుకుంటాము, మాకు మేమే ఓనర్లుగా మేమే అన్ని విధాలుగా ఉంటామంటూ కూడా చెప్తూ ఉన్నారు. మాకు సొంత బోట్లు లేకపోవడంతో ఇతర ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ వానల దగ్గర పనిచేయడంతో ఈరోజు ప్రమాదవశాత్తు గురైనప్పటికీ మేము వెంటనే రాలేకపోయినటువంటి పరిస్థితులు కూడా ఉంటున్నాయి అని చెప్తున్నారు. అదే సొంత బోట్లు కనుక ఉంటే అంత లోపలికి వేటకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అది మాకు కావాల్సినటువంటి మత్స్య సంపద వచ్చిన వెంటనే మేమైతే బయటకు రాగలం. అటువంటి సందర్భంలోనే ఈ విధంగా జరుగుతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది మత్స్యకారులు కూడా ఉన్నారు, మనతో చూడవచ్చు. ఇక్కడ కొత్త కొత్తవి కూడా చూస్తూ ఉంటే వాళ్ళు కూడా తయారీ విధానం కూడా ఇక్కడ నీటికి కనిపిస్తూ ఉన్నది. అంటే వీళ్ళే ఎక్కడి నుంచో సొంతగా తయారు చేసుకుంటారు. ఎక్కడి నుంచే మ్యానుఫ్యాక్చరింగ్, అంటే బయట నుంచి ఆ వలలను పెద్దవి మొత్తంలో కొనుగోలు చేసి దాన్ని పూర్తిగా వాళ్ళకి కావాల్సినటువంటి రీతిలో అక్కడ లోపలికి వేటకి కావాల్సినటువంటి విధంగానే దీన్ని ఇక్కడ నుంచి తయారు చేసుకుంటారు. అక్కడ నుంచి వచ్చినటువంటి అన్ని అక్కడ సముద్రం మధ్య భాగంలో వెళ్ళేసరికి కొన్ని రాళ్ళు తగ్గడం కానీ అక్కడ ఉన్నటువంటి ఏవైనా సరే ఒక పొదినటువంటి ఏవి తగిలినా సరే చిరిగిపోతూ ఉంటాయి, తెగిపోతూ ఉంటాయి. ఆ సందర్భంలో వచ్చి రిపేర్ కూడా ఇక్కడే చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు కూడా మెయిన్ ఇక్కడ అంతా కూడా ఒకటే కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా చూస్తూ ఉంటే జట్టి కావాలి. ఈ ప్రాంతంలో జట్టి ఉంటేనే మా అందరికీ కూడా సరైనటువంటి సౌకర్యాలు ఉంటాయి. కానీ ఎందుకంటే ఒకవైపు జట్టి లేకపోవడంతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సుమారుగా ఇప్పుడు ఒక ఆయన కూడా మనతో చెప్పాడు, సంవత్సరానికి సుమారుగా 15 మంది నుంచి 20 మంది వరకు కూడా మత్స్యకారులని మేమైతే కోల్పోతున్నాము, మా యొక్క మగవాళ్ళని కోల్పోతున్నాం, మా యొక్క ఆడవాళ్ళ సంతతి అయితే ఇక్కడ విపరీతంగా పెరుగుతూ ఉంది. ఎందుకంటే మగవాళ్ళు ఇక్కడ వేటలకు వెళ్ళడం, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటివన్నీ కూడా అరికట్టాలంటే ఏం చేయాలి? కొంచెం ఒకసారి ఇక్కడ మత్స్యకారులకు సంబంధించిన వ్యక్తులు కూడా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్దనే ఇక్కడ జట్టి తీసుకుని వస్తే ఎటువంటి మీకు సౌకర్యాలు లభిస్తాయి? ప్రభుత్వానికి మీరు ఏం కోరుతూ ఉన్నారు? పెద్దనా మీరు చెప్పండి. చెప్పిన మాట బాగా చెప్తున్నారు కదండి. మాకు జట్టి కానీ ఏర్పాటు అయినట్టుగా ఉంటే మాకు ప్యాన్ అని ఎప్పుడూ ఉండదు. మాకు ఎప్పటికప్పుడు మేము వెళ్ళి వచ్చినాక అవకాశాలు బాగుంటాయి. కిరటాలకు కూడా మేము బలవకంటా ఉంటాం. అది ఈ కిరటాలు ఉండవు కదా, కిరటాలు ఉండే వాళ్ళు కూడా మేము కూడా అప్పుడప్పుడు ఇక్కడ కిరటాల వల్ల తెప్పలు తిరగబడిపోవడం, ప్రమాదాలు జరగడం ఇవి కూడా జరుగుతున్నాయి. అది జట్టి కానీ ఉంటే మాకు చాలా ఏర్పాట్లు బాగుంటాయి. అంతే మెయిన్ జట్టి కావాలి. జట్టి ఉంటే ఇటువంటి సందర్భంలో ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. మరి అక్కడ జట్టి ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాలంటే కూలికి పని చేయాలి. అక్కడ అంటే 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 40 రోజుల దాకా సముద్రంలో యాడ్ చేయడం అవుతుంది. ఇది ఇలాంటి వాతావరణాలకు గురి అయిపోతే మరి ఇలాగే పేన అని వస్తుంది.
మరి ఇలా అంటే ఈరోజు ఇటువంటి వాతావరణం కూడా ఒకసారి అల్పపీడనం ఏర్పడుతుంది, ముందస్తు హెచ్చరిక లేకపోవడం కారణంగా లోపల వేటకి వెళ్ళిన సందర్భంలో కూడా ఇటువంటి ప్రమాదాలు జరగవచ్చు అంటారా? జరగవచ్చండి. మేము వెళ్ళిన తర్వాత ఇప్పుడు రోజుకి 2 రోజులు ఏటలకి వెళ్తే ఏదో మంచి చెడ్డ ఆలోచుకొని వచ్చేస్తాం. 15 రోజులు 20 రోజులకి వెళ్తున్నాం. ఆ 20 రోజులు 15 రోజుల మధ్యన 2 ఆమసలు తగలొచ్చు, 2 పొన్నాలు తగలొచ్చు. ఆమసలు పొన్నాలక ఇవాళ ఏమైనా సరే ప్రమాదాలు అదే తుఫాను వాతావరణాలు జరగవచ్చు. దానికి మనం బలైపోవడం జరుగుతుంది. ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించిన వ్యక్తులే ఇప్పుడు సుమారుగా 5 వరకు కూడా అక్కడ కనిపించట్లేదు ప్రస్తుతానికి, వాళ్ళ ఆచూకీ కూడా లభించలేదని అధికారులు చెప్తూ ఉన్నారు. 6 ఇంకా ఒకే గ్రామానికి ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఇప్పుడు అక్కడ వేటకి వెళ్ళి ఎటువంటి సందర్భంలో ఆ విధంగా చిక్కిపోయారు అంటారు? మీకు ఏమైనా ఐడియా ఉంది? మీరు కూడా వేటకి వెళ్తారు కదా, ఈ సందర్భం మరి అక్కడ మేము ఏటకి వెళ్ళాం కానీ ఏటకెళ్ళి ఒడ్డుకు వచ్చేస్తుండగా పక్కన అదే గాలికి పక్కదాని వస్తుండగా నాయ కొట్టేస్తే ఆ బోట్ తిరగబడిపోవడం జరిగింది. ఆ జరిగిన వల్ల తెల్లవారిన దాకా ఎదడం జరిగింది. తెల్లవారిని వేసి అంతే అదే షిప్ కనిపిస్తే ఆ షిప్ దగ్గరికి ఏదో కొద్దిగా నావులను కుర్రోడు వెళ్ళి షిప్ దగ్గరికి వెళ్ళాడు. తెక్కువ అలా గుడికమని పనులు ఆ చిప్పుడు ఏంటంటే ఏదో బోయ ఇసిరేసి ఆ చిప్పుడు ఆ మంచిని నాకు కాపాడ్డాడు అనమాట. ఈ మిగతా వాళ్ళు ఇప్పుడు బహుశా ప్రాణాలతో ఉంటారంటారా ఒక అంచనా? మరి ఇంక ఉండరండి, వాళ్ళు మరి ఉండరు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నానికి 10 నాటికల్ మైల్ దూరంలో జరిగింది ఇష్యూ. అది మనకి అవకాశం ఏమైనా ఉంటుందా ఒడ్డుకు చేరే అవకాశం? ఆ ఒడ్డుకు చేరే అవకాశం అయితే మన నమ్మకం ఉండదండి. అంటే ఇక్కడ మెరైన్ అధికారులు కానీ ఒక నావీ అధికారులు కానీ ఇప్పుడు చుట్టూ ఒక హెలికాప్టర్లతో కూడా గాలింపు చర్యలు వస్తుండ్రండి ఇక్కడికి అప్పుడప్పుడు వస్తున్నారు కానీ మరి 2 రోజులు మాత్రం రాలేదు. అంటే ఇటువంటి సందర్భంలో యాక్టివ్గా ఉంటే వాళ్ళ ప్రాణాలు కాపాడేది కదా. సుమారుగా అక్కడ మృత్యువుతో సుమారుగా ఒక 3 గంటలు 4 గంటల పాటు ఇక్కడ వాళ్ళంతా కూడా పోరాడారు అక్కడ ఈ 6 కూడా. ఇటువంటి సందర్భంలో వాళ్ళు చూస్తుంటే ఇదంతా కూడా ప్రమాదం జరగకపోయింది. 3 గంటలకు సాయంత్రం ఆ బోట్ తిరగబడిపోవడం జరిగింది. బోట్ తోటి రాత్రి 9 గంటల వరకు ఆ బోట్ తోటి ఉన్నారంటే అలా బోట్ ఏంటంటే కిందగా మునిగిపోవడం వల్ల అప్పుడు ఏంటంటే ఈ 6 7 బోయ్ అలట్టుకొని అంతవరకు తెల్లవారిన దాకా ఈదడం జరిగింది. అదే బోట్ తిరగబడిపోయిన వెంటనే ఒక మనిషి కానరాలేదు. ఈ 6 తెల్లవారిన దాకా ఇది తక్కువైన 5 మరణం అయిపోవాలి. ఒకడంతే షిప్ దగ్గరికి వెళ్ళాడు అన్నమాట. ఓకే, మరి ప్రభుత్వ అధికారులు ఇంకా మీరు ఏమి అధైర్యపడద్దు, ఖచ్చితంగా ఉన్నారు, గల్లంతైన వాళ్ళు మనకు వస్తారంటూ చెప్తూ ఉన్నారు. మాకైతే నమ్మకం ఉండదండి, మరి రాలే, మాకైతే నమ్మకం ఉండదు. చూసాం కదా, మిగిలిన అతనే చెప్తుంటా కదా, వాళ్ళు మేము చూస్తుండగా వాళ్ళు మునిగిపోయారే. నేనైతే అలా ఈదికెళ్ళి ఆ యాంకర్ తాడు పట్టుకుంటే నన్ను కూడా ఎగరేసింది. ఆ తర్వాత షిప్లో ఉన్న వాళ్ళు తాడు ఇసిరితే ఆ తాడు పట్టుకొని నన్ను లోపలికి నాక్కున్నారు. ఆ బతుకున్న అతనే చెప్తున్నాడు. అతను కూడా చూసాం సాగు బతుకుల్లోనే బయట సాగు బతుకుల్లోనే ఉన్నాడు, సాగు బతుకుల్లోనే ఉన్నాడు అతను. అదే కాకపోతే ఇప్పుడు కొద్దిగా కూలుకోను కొద్దిగా ఈ మాటలు చెప్తుండే అనమాట. సో చూసాం కదా, ఇక్కడ మత్స్యకారులు అంతా కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సుమారుగా 10 నాటికల్ మైల్ దూరంలో ఇది జరిగింది కాబట్టి, ఎందుకంటే అక్కడ గంగవరం పోర్టుకి సంబంధించిన 10 నాటికల్ మైల్ దూరంలో జరిగింది ఈ ప్రమాదం కనుక అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి చిన్న అనే వ్యక్తి కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ నేను చూస్తుండగానే కొంతమంది మునిగిపోయారు. షిప్ అక్కడ ఉన్నటువంటి బోట్ ఎప్పుడైతే బోల్తా పడిందో, బోల్తా పడిన వెంటనే ఒక వ్యక్తి అయితే మాకు కనిపించలేదు పూర్తిగా. అసలు ఏం జరిగిందని కూడా పూర్తిగా తెలియని పరిస్థితి. సుమారుగా మధ్యాహ్నం 3:30-4 గంటల సమయంలో మా బోటు బోల్తా పడింది. అప్పటి నుంచి కూడా బోల్తా పడిన తర్వాత పైనే మేమైతే ఉన్నాం. అక్కడి నుంచి సుమారుగా రాత్రి 8-9 గంటల సమయం వరకు కూడా దాన్ని పట్టుకొని అలాగే పైన ఉన్నాం. అక్కడి నుంచి సుదూర ప్రాంతాల్లో మాకైతే కనిపిస్తున్నటువంటి కొత్తగా ఒక కనిపిస్తూ ఉన్నది ఒక నౌక. అది వ్యాపార నౌక, అది బిజినెస్ షిప్. ఆ బిజినెస్ షిప్ దగ్గరికి మేమైతే వెళ్తున్న తరుణంలోనే నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా మత్తువాళ్ళు ఆగిపోయి మునిగిపోయారు. నేనైతే అంతవరకు సాహసంతో ముందుకెళ్ళాను. నన్ను కూడా ఆ లంగర్ వేసినటువంటి ఆ తాడు ఉంటుంది, కుక్కెం వేసినటువంటి తాడు ఏదైతే ఉంటే అది కూడా విసిరి కొట్టింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది నన్ను చూసి మళ్ళీ నన్ను బయటికి తీశారంటూ కూడా చెప్పారంటూ ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు మనతో పాటు చెప్తూ ఉన్నారు. అయితే ఇటువంటి ప్రమాదం అక్కడ ఉన్నటువంటి అలల్లో గట్టిగా తాగిడి కారణంగానే అక్కడ ఉన్నటువంటి బోటు తిరగబడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6 ప్రాణాలు కోల్పోయారని ఒకవైపు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అసలు ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి. గంగమ్మ ఒడిలో కలిసిపోయారా లేదంటే ఎక్కడైనా సరే ఉన్నారా ఏందని కూడా ఎవరు కూడా చెప్పిన పరిస్థితి. ఆ గ్రామం అంతా కూడా పూర్తిగా ఈరోజు విషాద ఛాయలైతే అలుముకున్నటువంటి పరిస్థితి. ఒకే గ్రామానికి సంబంధించినటువంటి 5 ఉన్నారు, 6 ఉన్నారు. 6లో ఒక వ్యక్తి బయటపడ్డారు. కానీ ఇందులో 5 అయితే పూర్తిగా
ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కావడంతో మరింత ఆవేదనించవలసినటువంటి అంశంగా చెప్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ విజయనగరం జిల్లా సంబంధించి చూసుకుంటే అసలు చింతపల్లి కానీ ఇక్కడ మొక్కం కానీ ఈ రెండు ప్రాంతాల్లో ఏ ఒక్క ప్రాంతంలో జట్టి కనుక కడితే మాకైతే ఈ ప్రాణాపాయం నుంచి అయితే మేము బయటపడతామంటూ కూడా మత్స్యకారులు మనతో చెప్తూ ఉన్నారు. ఎందుకంటే సొంతగా జట్టి ఇక్కడ ఉన్నదంటే ఆ జట్టి దగ్గర ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఆ జట్టి నుంచే బయటికి వేటకి వెళ్తారు. అక్కడ వేటకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చిన రోజులు ఉండొచ్చు, వెంటనే వచ్చేవచ్చు. ఒకరి దగ్గర కూలికి వెళ్తే ఉదయం వెళ్ళిన తర్వాత ఈరోజు ఎగ్జాంపుల్గా చూసుకుంటే 1వ తేదీ వెళ్ళిన తర్వాత సుమారుగా 10 రోజులు 15 రోజులు అంటే 15-16వ తేదీ వరకు కూడా వేట కొనసాగించి వచ్చేటువంటి సమయంలో ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఎవరూ మేము చేయలేని పరిస్థితి. మాకైతే ప్రత్యేకించి జట్టి కావాలంటూ కూడా ఈ గ్రామస్తులు అయితే ప్రభుత్వాన్ని అయితే కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు అయితే వస్తున్నాయి, ప్రతి ఒక్క నాయకులు కూడా వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ గ్రామానికి జట్టి ఇస్తామని చెప్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా జట్టికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ జట్టికి సంబంధించిన పనులు కానీ జట్టికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యకలాపాలు కానీ చేయకపోవడంతో మరింత ఆవేదన ఆందోళనకరంగా మారుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ మత్స్యకారులు ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం కూడా మాకు ఇక్కడ జట్టి లేకపోవడం కారణంతోనే మాకు ఇక్కడ మత్స్యకారుల మగవారి యొక్క గణనీయంగా సంఖ్య కూడా తగ్గిపోతుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాడితరాజు, సార్ టీవీ, విజయనగరం జిల్లా నుంచి ముక్కం గ్రామం నుంచి.